ఉపేంద్ర గారు, తెలంగాణ ఉద్యమంలో మనం అనేకమైన సంఘటనలు మనం ఇక్కడ చూసాము. అనేకమైన అంటే ఈ మిలియన్ మార్చ్లో ఇక్కడ ఉన్న ఆంధ్రుల విగ్రహాలు కూడా ధ్వంసం చేసే కార్యక్రమాన్ని మనం చూసాం. ఎందుకు అంటే తెలంగాణ అస్తిత్వం మనకి ఇక్కడ ఉండాలి, ఈ ప్లేస్ మీద ఈ గడ్డ మీద తెలంగాణ విగ్రహాలు ఉండాలి. అది ఎవరికి నెగిటివ్ కాదు. ఈ గడ్డ మీద మన గురించి మన సాంస్కృతిక చిహ్నాలు ఉండాలనే పాయింట్లో జరిగిన కొన్ని సంఘటనలు మనం చూసాం. ఆ క్రమంలో చూసినప్పుడు ఈ విగ్రహాన్ని మనం ఎలా చూడాలి? ఒకటి సార్, అసలు విగ్రహం అని అంటే తెలంగాణ తల్లి అనేది ప్రధానంగా వస్తున్నది. తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుండాలనే విషయంలో కూడా చాలా డిబేట్లు గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక తెలంగాణ అంటే అనేక మంది తెలంగాణ మట్టి బిడ్డలు పేదరికంతో కళ్ళు లోపలికి పోయి చెంపల లోపలికి పోయి చాలా బలహీనంగా ఉండేటటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి తెలంగాణ తల్లి ఆ ప్రజలకు ప్రతిబింబంగా, తెలంగాణ మట్టి బిడ్డలకు ప్రతిబింబించే విధంగా, వాళ్ళ జీవన చిత్రాలను ప్రతిబింబించే విధంగా ఉండాలి. అట్లా కాకుండా తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఒక సంపన్న స్త్రీని ప్రతిబింబించే విధంగా ఉన్నది. మరి నిజంగా తెలంగాణ తల్లి అంటే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాకముందు ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా నిజంగా తెలంగాణ స్త్రీలంతా కూడా ఆ రకంగా అష్టైశ్వర్యాలతో తూగుతున్నటువంటి పరిస్థితి ఉందా? అంత ఆనంద జీవితం గడిపే పరిస్థితిలో ఉన్నరా? అంత ఆర్థిక అసమానతలు తొలగిపోయి సాంస్కృతికంగా అన్ని రకాలుగా కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నారా అనేది ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తెలంగాణ తల్లి విగ్రహంగా ప్రొజెక్ట్ చేసింది కావచ్చు, లేదా ఉద్యమ సమయంలో వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రొజెక్ట్ చేసింది కూడా 100% తెలంగాణ ప్రజల జీవన చిత్రాలను ప్రతిబింబించే విధంగా లేదని చెప్పవచ్చు. వాళ్ళు కొంత ఎమోషనల్ స్ట్రాటజీ వాడుతూ ఈరోజు కేటీఆర్ గారు చేసినటువంటి కామెంట్స్ కానీ, గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి కామెంట్స్ కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్ని కూడా కొంత లోతుగా పరిశీలిస్తే ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల యొక్క ఎమోషన్స్ తోటి వాళ్ళు రాజకీయం చేసుకుంటూ రాజకీయ పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించుకోవాలనేది నేను తెలియజేస్తున్నా. తెలంగాణ తల్లి ఖచ్చితంగా తెలంగాణ చాకలి ఐలమ్మ, తెలంగాణ మట్టి బిడ్డల కోసం ఆ రోజు తుపాకీ పట్టుకొని ఉద్యమం చేసినటువంటి గొప్ప మహనీయురాలు. అలాంటి చాకలి ఐలమ్మని తెలంగాణ తల్లిగా ప్రకటించాలని చెప్పేసి కూడా గతంలో ఉద్యమాలు జరిగాయి. మందకృష్ణ మాదిక్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా సామాజిక ఉద్యమాలు చేస్తున్నటువంటి అనేక మంది, ఐడెంటిటీ పాలిటిక్స్ చేస్తున్నటువంటి అనేక మంది కూడా ఆ డిమాండ్ను ముందుకు తీసుకొచ్చారు. మరి అదే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ అంశాన్ని పెడచెవిన పెట్టింది. అట్లనే బందగి లాంటి అనేక మంది తెలంగాణ కోసం పాటుపడినటువంటి అమరవీరులు ఉన్నారు. ఈవెన్ మలిదేశ తెలంగాణ ఉద్యమంలో కూడా శ్రీకాంత్ చారి దగ్గర నుంచి ఇషాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అట్లనే సువర్ణ, ఇట్లాంటి అనేక మంది మట్టి బిడ్డలు, తెలంగాణ మట్టి బిడ్డలు తెలంగాణ కోసం ప్రాణార్పణ చేసినటువంటి సంఘటనలు కూడా కోకళ్ళు ఉన్నాయి. మరి అట్లాంటి వాళ్ళ పేర్లు ఎక్కడా కూడా ప్రస్తావనకి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తీసుకురాలేదనేది కూడా ఒక, అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు తీసుకురాలేదనేది కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సబబా కాదా అనంటే, ఆయన ఒక దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి. గతంలో వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. దానివల్ల మనకు ఎంత ఉపయోగం, మన కల్చరల్ ఐడెంటిటీలో భాగం అవుతుందా కాదనే అంశానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాదని చెప్పగలుగుతాం. దానివల్ల మనకు వచ్చే ప్రత్యేక ప్రయోజనం కూడా లేదని చెప్పగలుగుతాం. కానీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ నాయకులకు సంబంధించిన, వాళ్ళ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి విగ్రహాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్కి ఎట్లాగో అమరవీరులు లేరు కదా, టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ తెలంగాణలో అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు మరి ఈ అంశాలను ఎందుకు పెడచెవిన పెట్టింది? ట్యాంక్ బండ్ మీద, గతంలో ట్యాంక్ బండ్ మీద ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తీసేసి తెలంగాణ వాళ్ళ విగ్రహం పెడతాం. సరే, ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తీసేసినా తీసేయకపోయినా ఇంకొక వైపు ట్యాంక్ బండ్ ఉంది కదా, కనీసం ఆ వైపు తెలంగాణ ఆ రోజు ఎవరినైతే విస్మరించబడ్డారో తెలంగాణ అధినాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ సాంస్కృతికంగా అన్ని రకాలుగా కూడా తెలంగాణ లెగసీని ముందుకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళందరి విగ్రహాలు ట్యాంక్ బండ్ మీద పెట్టాలనే డిమాండ్ గతంలో చాలా సందర్భాల్లో జరిగింది. వాళ్ళ నాయకులు కూడా పబ్లిక్గా, టీఆర్ఎస్ నాయకులు కూడా పబ్లిక్గా మాట్లాడినా కానీ వాటన్నింటినీ కూడా పెడచెవిన పెట్టి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గుర్తున్న అంశాలన్నీ కూడా ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ తెలంగాణ ప్రజల్లో ఎమోషన్స్ రేకెత్తించి ఎమోషన్స్ ద్వారా అందరినీ మన దగ్గర కావాలనే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ గారు ఈరోజు కామెంట్ చేశారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఉపేంద్ర గారు. శ్రీనివాస్ గారు, మీకు అవసరం వచ్చినప్పుడల్లా తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని, లేదు తెలంగాణ